యువత ఎక్కువగా గంజాయికి అలవాటు పడుతున్నారు. రోజు రోజుకి గంజాయి విచ్చలవిడిగా దొరకడమే దీనికి కారణం. కాలేజీల్లో, స్కూల్లో, తినుబండారాల్లో అన్నింటిలోనూ గంజాయి కలవడం అనేది ఒక సమస్యగా మారింది. తెలిసి తెలియకుండానే గంజాయి అనేది మన ఇంట్లో వస్తువులా మారిపోతుంది కొన్ని కుటుంబాల్లో. వివరాల్లోకి వెళితే ఇందల్వాయి మండల్ నల్లవెల్లి గ్రామంలో ఒక కుటుంబాన్ని ఈ గంజాయి చిదిమివేసింది అని చెప్పాలి. 22 ఏళ్లు గారాబంగా కన్న కొడుకుని పెంచుకున్నారు తల్లిదండ్రులు. ఎన్నో కష్టాల కోర్చి తండ్రి 20 సంవత్సరాలు గల్ఫ్ దేశాల్లో ఉండి అతని అప్పులు తీరకపోవడంతో తిరిగి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఇక్కడి పరిస్థితి విషమంగా ఉండడంతో రోజు కూలీగా మారి కుటుంబాన్ని నడుపుతున్న సమయంలో కొడుకు భానుప్రకాష్, ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకు భానుప్రకాష్ 22 సంవత్సరాలు పెరిగిన కొడుకుని కన్న తండ్రి హతమార్చడం జరిగింది. మరి ఎందుకు ఇలా చేయడం జరిగింది అని అంటే, ఆ గంజాయి మత్తులో తను చేస్తున్న వికృత చేష్టలే ఇందుకు కారణమని చెప్పాలి. రోజు ఏదో ఒక రకంగా తండ్రిని వేధించడం, చుట్టుపక్కల వాళ్ళ నుంచి సమస్యలు తీసుకొని రావడం, ఆ గంజాయి మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని అయోమయ స్థితిలో ఉండడం. సో ఇలాంటివన్నీ ఆ కుటుంబాన్ని, తండ్రిని అందరినీ కలిచివేసింది అని చెప్పాలి. ఇట్లాంటి వాళ్ళు సమాజానికి సమస్యగా మారుతారు, ఈ మత్తులో ఎవరిని ఏం చేస్తాడో తెలియదు అన్న ఒక దృష్టికోణంతో అతను చాలా విసుగెత్తి వేసారి కన్న కొడుకుని చంపడం జరిగింది. అక్కడున్న స్థానికులు మాత్రం ఒక తండ్రిగా తను చేసింది తప్పైనప్పటికీ ఒక సమాజంలో వ్యక్తిగా ఒక చీడ పురుగును పెరగకుండా చూసి కాబోయే ఒక అనర్థాన్ని ఆపిండ్రు అనేసి గ్రామస్తులు అంటున్నారు. ఇక్కడ ఏది ఏమైనా గంజాయి ఒక నిరుపేద ప్రాణాన్ని తీసింది అని చెప్పాలి. గంజాయి అనేసరికి డబ్బులుండి బాగా అంటే ఎట్లాంటి వాళ్ళు మత్తులో ఉంటారు అనేది మనం చాలా వరకు చూస్తూ వచ్చాం. కానీ ఇక్కడ తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా ఈ అబ్బాయి గంజాయికి అలవాటు పడడం జరిగింది. తను తన జీవితం రెండింటిని అంతం చేసుకోవడం జరిగింది. ఇట్లాంటి సమస్యలు ఒక కుటుంబానికి కాదు, ఇప్పుడు సమాజంలో చాలా వరకు కుటుంబాలు ఈ గంజాయితో సతమతం అవుతూ ఉన్నాయి. ప్రతి తల్లిదండ్రులు ఎంత తమ పిల్లల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారో అంత బజారుకి రావడం జరుగుతుంది. ఎంత కడుపులో పెట్టి దాచుకున్న ఒక స్టేజ్లో వాళ్ళు ఆ లిమిట్ని క్రాస్ అవ్వడం వల్ల తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుకునే క్రమంలో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో అయోమయంలో పడిపోయారు. మరి ఈ గంజాయి అనేది ఎందుకు ఇంత విచ్చలవిడిగా మారుతుంది? ఎందుకు ఈ గంజాయి అన్ని కుటుంబాలు అంటే సాధారణ కుటుంబాలను సైతం ఎందుకు ఇంత అతలాకుతలం చేస్తుంది? ఎందుకు ఈ వినియోగం పెరిగిపోతుంది అనేది ఒకసారి గుర్తించాలి. ఇది అందుబాటులో ఉండడం వల్లనే పిల్లలకి అలవాటైపోతుంది. ఇప్పుడున్న పిల్లలు మందు కంటే మత్తుగా గంజాయిని ఉపయోగిస్తున్నారు. మందు వీళ్ళకి అసలు ఎలాంటి మత్తును ఇవ్వట్లేదు, గంజాయి వీళ్ళకి ఎక్కువ మత్తునిస్తుంది. అందువల్లనే ఇప్పుడున్న యూత్ మొత్తం మద్యం నుంచి గంజాయి మత్తుకు అలవాటు పడడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ విరివిగా అందుబాటులోకి రావడమే ఇది ఒక సమస్యగా మారింది అని చెప్పాలి.